ఫిబ్రవరి నెలకు 25 రోజులు ఎందుకు? ఇది 16 సంవత్సరాల రోమన్ రహస్యం. రోజాం రాజు నుమా పాంపిలియస్ ఎందుకు ఫిబ్రవరిని హషుం నెలగా ముద్రవేశాడు? మన క్యాలెండర్ వెనుక ఉన్న పురాణాలు, సంస్కారాలు ఇప్పుడు చూద్దాం. రోమన్ విశ్వాసాలు ఎలా మన రోజుల పొడవునే నిర్ణయించాయో అర్థం చేసుకుందాం. సూర్యఛాయల నుంచి చంద్ర మాసాల వరకు మొదలవుతుంది. రెడీ అయితే రోమన్ కాలానికి టైం ట్రావెల్ చేద్దాం. మొదటి రాజు రోములస్ కాలంలో క్యాలెండర్ వేరేలా ఉండేది. అప్పుడు నెలలే మార్చి నుంచి డిసెంబర్ వరకు, మొత్తం 104 రోజులు. శీతాకాలం పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే పంటలే ముఖ్యము. పంటలేని కాలం క్యాలెండర్లో ముఖ్యం కాదు. శీతాకాలం ఖాళీగా పేరులేని రోజుల్లా సాగేది. ఇది రోములస్ యుక్కు ప్రయోగక నిర్ణయం. కానీ తరువాత చంద్రమాసాలు దృష్టిలోకి వచ్చాయి. క్రీపు 3వ శతాబ్దంలో నుమా పాంపిలియస్ వచ్చాడు. ఆయన చంద్రచక్రాలకు అనుగుణంగా క్యాలెండర్ సరిచేశాడు. జనవరి, ఫిబ్రవరి జోడించి మొత్తం 3 నెలలు చేశాడు. రోజులు 365. చంద్రమాసాల సర్రికి దగ్గరగా మతాచారాలు, ఆకాశ పరిశీలనలతో ఈ అమరిక కలిసొచ్చింది. క్యాలెండర్ నిర్మాణం రోమన్ జీవన్ శైలికి తగిలింది. రోమన్లు సరి సందేలను అశుభం నమ్మారు. అందుకే నెలకి ఈఎస్ లేదా 19 రోజులు కేటాయించారు. కానీ 12 నెలలు తాంబట్ పోషిబే రోజులు కావంటే ఒక నెల తప్పకుండా సరి సంఖ్య కావాలి. ఆ బాధ్యత ఫిబ్రవరికి వచ్చింది. 22 రోజులు. ఫిబ్రవరియస్ అనే పేరు సబెన్ భాషలో పవిత్రీకరణ అన్న అర్థం. ఈ నెలలో పితిదేవతల ఆచారాలు, శుద్ధీకరణ వేడుకలు జరిగేవి. కాబట్టి అశుభ సంఖ్య అయిన భావం కారణంగా ఫిబ్రవరినే ఎంచుకున్నారు. తర్వాత జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ తీసుకొచ్చాడు. సౌర చక్రానికి అనుగుణంగా రోజులను సర్దుబాటు చేశాడు. జూలై, ఆగస్టు నెలలకు రోజులు జోడించబడ్డాయి. ఫిబ్రవరి మాత్రం 22. లీప్ ఇయర్ లో ఒక్కొక్క రోజు అన్నం. ఇన్ బషిక్ వాడిటీలో గ్రెగోరియన్ మార్పు కూడా ఇదే ఫార్మాట్ ను నిలబెట్టింది. ఇలా రోమన్ అవిశ్వాసాలు ఇప్పటికీ మన క్యాలెండర్ లో జీవిస్తున్నాయి. పురాతన ఆచారాల ప్రతిధ్వనిగా ప్రతి 4 ఏడాది ఈ రోజువ తేదీ వస్తుంది. నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.